వెల్కమ్ టు మోనూస్ వరల్డ్. మా భార్య ఎన్నో రోజుల నుంచి పూల మొక్కలు కొనాలంటుంది. అందుకే ఈరోజు ఇంట్లోంచి వెళ్ళి ఒక 2 పూల మొక్కలు తెచ్చుకుందాం అనుకుంటున్నాము. గిరి గార్డెన్ అండ్ నర్సరీ, ఇది మన మంగళం రోడ్లో ఉంటుంది. మన మంగళం ఆర్డీఓ ఆఫీస్ కొద్దిగా ముందర వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ చెట్లు, డెకరేషన్ చెట్లు, ఇంట్లో పెంచుకోవడానికి రోజా పూల చెట్లు ఇక్కడ దండిగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇక్కడ మా పిల్లలు మేము అంతా కలిసి వచ్చాము. ఈరోజు ఒక 2 పూల చెట్లు తీసుకుందామని, 2 రోజా చెట్లు తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. మా పిల్లలు అయితే బాగా గార్డెన్ మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా చెట్లు ఉన్నాయండి గార్డెన్ మొత్తం, ఎక్కడ చూసారో చెట్లే ఉన్నాయి. డెకరేషన్ చెట్లు అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ గార్డెన్లో. రోజా చెట్లు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, రకరకాల రోజా చెట్లు ఉన్నాయి. చెట్టు చూడండి ఎంత బాగుందో. చెట్లు అంటే మాకు చాలా ఇష్టము. ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక 2 మంచి చెట్లు, రోజా చెట్లు తీసుకోవాలని. మా పాపకి ఈ చెట్టు బాగా నచ్చినట్టుంది. దాని దగ్గరికి వెళ్ళి డాడీ ఫోటో తీయంటుంది. మా కొడుకు కూడా ఈ చెట్టు నచ్చింది. ఒక్కసారి ఉన్నాడండి మా బాబు, ఆ పక్కకి ఈ పక్కకి పోతానే ఉంటాడు. లాస్ట్కి మేము ఒక 2 చెట్లు తీసుకున్నాము. ఒకసారి చూడండి గార్డెన్ మొత్తం ఎలా ఉందో. మా పిల్లలు ఇద్దరు గార్డెన్ మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేశారు. మా అబ్బాయి కానీ మా పాప కానీ బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకున్నారు గార్డెన్ మొత్తము. అలానే ఇక్కడ వాటిని పెట్టుకునేదానికి పూల తొట్లు, కింద తొట్లు కూడా ఉన్నాయి. మేము రకరకాల తొట్లు చూసాము. మాకు చెట్లకు సరిపోయేమైన ఒక 2 పూల తొట్లు తీసుకున్నాము. 2 పూల తొట్లు కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఉందో. అలానే ఇక్కడ చూడండి, మనం ఎక్కడ పార్క్స్లో డెకరేషన్ చేస్తారు కదా చెట్లు, ఎంత బాగున్నాయి. ఇక్కడ డెకరేట్ చేసి పెట్టారు. మా పాప నాన్న నాకు ఒక ఫోటో తీయనా అని అడుగుతుంది అక్కడికి వెళ్ళి. మా మోనుకి చాలా ఇష్టం అన్నమాట ఇట్లా బయటికి వెళ్ళడము, బయట బండ్లో తిరగడము. నన్ను ఒక ఫోటో తీయనా అనేది చూడండి. మా కొడుకు కూడా అంతే అండి. మా పాప ఏం చేస్తే అదే చేయాలంటాడు. నాకు తీయని వెళ్ళాడు, ముందుకు రారా అంటుంది వాడిని. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారండి ఇప్పుడు పార్క్లో, ఫుల్గా ఎంజాయ్ చేశారు పార్క్లో. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇక్కడ చెట్లు కానీ ఇవి కానీ, చాలా నచ్చింది మాకైతే. మేమైతే ఫైనల్గా 2 పూల మొక్కలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరామండి. అలాగే ఇక్కడ పానీపూరి సెంటర్ ఉంటే ఇక్కడ ఆపామండి. ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందని చెప్పారు కరకంబాడులో. మేము ఒక పానీపూరి చెప్పాము. మసాలా మేకింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు మాకు. అందుకోసం చెప్పి మేము ఒక పానీపూరి చెప్పాము. అలాగే ఒక గోబీ మంచూరియా కూడా చెప్పాము. ఫస్ట్ అతనే అన్న మాకు పానీపూరి ఇస్తున్నాడు. వెళ్ళి మేము మా కొడుక్కి కూతురికి చూపించాను. మా అబ్బాయి అయితే ఫస్ట్ తినిపించు అంటున్నాడు. ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది అంటున్నాడు. సూపర్గా ఉంది డాడీ అంటున్నాడు. మా బాబుకి కూడా చెప్పాను, సూపర్గా ఉంది అంటాడు. మళ్ళీ ఎన్నిసార్లు అడిగా సూపర్గా ఉంది ఇదే పని. పానీపూరి బాగా తింటాడండి మా బాబు. అలాగనే వెంటనే మా పాప గోబీ కూడా ఇచ్చాడు. గోబీ ఆర్డర్ కూడా వచ్చింది. వెంటనే మా పాపకు కూడా గోబీ ఇచ్చాను, తీసుకునింది గోబీ. మా పాప ఎవరేం తింటే అది తినాలంటుంది. గోబీ కూడా తీసి ఇచ్చాను. ఎలా ఉందంటే బాగుంది నాన్న అని చెప్పింది. కాలుతుంది, వేడిగా ఉంది, అందుకే ఊదుకొని మరీ తింటుంది. అక్కడి నుంచి తినేసి బిల్ కట్టేసి డైరెక్ట్గా నేరుగా ఇంటికి వచ్చేసాము. ఇంటికాడ నేను తీసుకుంటాను అంటుంది. పూల చెట్టు బరువునైనా నువ్వు మొయ్యలేనంటే లేదు డాడీ నేను ఎత్తుకుంటాను డాడీ అంటుంది. నేరుగా తీసుకుని ఇంట్లో పెట్టేసి నేను చక్కగా భోజనం చేసేసి పడుకున్నాం. బాయ్ అండి.